హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. శోభచంద్ర చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు నేను ఈ గదిలో అడుగు పెట్టలేదు అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటాడు. రాత్రి శోభ నాకు కలలో కనిపించింది, మా బిడ్డ బతికి ఉందని చెప్పింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎప్పుడు కనిపించని తను మొట్టమొదటిసారి అలా కనిపించి బిడ్డ బతికే ఉందని చెబుతూ ఉంటే అది నిజమేనేమో అనిపిస్తుంది అని చెప్పి శరత్చంద్ర ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుందో, ఎటువంటి పరిస్థితుల్లో ఉందో అని చెప్పి అంటూ ఉంటే భూమి నిజం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అంతలోనే శరత్చంద్ర కానీ ఇది నిజమో లేదంటే నా భ్రమ కూడా అర్థం కావడం లేదు, ఒకవేళ ఇంట్లో వాళ్ళకి చెప్పినా కూడా అది అబద్ధమైతే నన్ను పిచ్చివాళ్ళలాగా చూస్తారు, ఏది నిజమో నేను తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి ఏ తల్లైనా సరే తన కళ్ళ ముందు బిడ్డ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకోదు, అలాగే అమ్మ కూడా తన బిడ్డను కాపాడుకొని ఉంటుంది, అదే నిజమై ఉంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర ఏమో తల్లి, నాకు ఇదంతా నిజమో భ్రమో ఏమీ తెలియడం లేదు, అందుకే ఈ విషయం ఎవరికి చెప్పలేదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇందుకే నాన్న నేను మీకు నిజం చెప్పనేది, ఒకవేళ నేను మీకు నిజం చెబితే మీరు నమ్మకపోతే ఈ మాత్రం కూడా నేను మీకు దగ్గరగా ఉండలేను అని చెప్పి భూమి అనుకుంటుంది. ఇక ఆ తర్వాత శరత్చంద్ర కబోర్డ్లో ఉన్న ఒక పెన్ డ్రైవ్ని చూపిస్తూ నా శోభ జ్ఞాపకార్థంగా తను చివరిగా చేసిన ఈ డ్యాన్స్ని నేను భద్రపరుచుకున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక దాంతో భూమి కూడా శరత్చంద్ర మాటలకి బాధపడుతుంది. నేను ఆంటీకి వచ్చేటప్పుడు చెప్పి రాలేదు, ఒకసారి ఫోన్ చేద్దాం అనుకొని భూమి గగన్ ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటుంది. మరో పక్క గగన్కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. గగన్ తలదించుకొని ఉండడంతో ఏంటి అబ్బాయి తలదించుకొని ఉన్నాడు, పెళ్లి ఇష్టం లేదా అని చెప్పి అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇప్పుడేంటి నేను మాట్లాడితే నా మాట సరిగ్గా ఉందో లేదో చూస్తారా, ఇప్పుడు మీ ముందు క్యాట్ వాక్ చేసి చూపించాలా అని చెప్పి గగన్ అలా నడిచి చూపిస్తాడు. అలా ఏం కాదు బాబు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అబ్బాయి బ్రహ్మాండంగా ఉన్నాడు, మాకు బాగా నచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే పంతులు గారు పర్సనల్గా ఏమైనా మాట్లాడతారా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో గగన్ పంతులు గారి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. నేను అబ్బాయితో మాట్లాడాలి అని చెప్పి పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి అంటూ ఉంటుంది. ఒరే గగన్, అమ్మాయి మాట్లాడాలంటుంది కదా, నువ్వు మేడం మీదకి వెళ్ళి మాట్లాడు అని చెప్పి శారద పంపిస్తుంది. గగన్ ఆ అమ్మాయి ఇద్దరు కూడా పర్సనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే భూమి పూర్ణికి ఫోన్ చేస్తుంది. పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేసి మేము అసలే టెన్షన్లో ఉన్నాం, నువ్వు ఫోన్ పెట్టేసాయని చెప్పి మా అన్నయ్యకి పెళ్లి చూపులని చెప్పడంతో భూమి కంగారు పడుతూ నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారేంటి అని చెప్పి అంటూ ఉంటుంది. పెళ్లి చూపులు అన్న విషయం మా అన్నయ్యకే తెలీదు, అటువంటిది నీకెలా చెబుతావని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. నా ప్లాన్స్ నాకు ఉంటాయి కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నీ ప్లాన్స్ ఏంటి అని చెప్పి పూర్ణి అడుగుతుంది. ఏం లేదులే, సరే నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక భూమి అక్కడికి వచ్చేసరికి ఎవరి అమ్మాయి అని చెప్పి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు. మా పూర్ణి వాళ్ళ డ్యాన్స్ టీచర్ అని చెప్పి అంటూ ఉంటే పెళ్ళి తర్వాత ఆడపడుచుతో పాటు మా అమ్మాయి కూడా డ్యాన్స్ నేర్చుకుంటుంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. గగన్ అమ్మాయితో పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే భూమి మెట్లకుతో పైకి వస్తూ ఉంటే ఎక్కడికి అని పూర్ణి అడుగుతుంది. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి భూమి అలా పైకి వచ్చి వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదే అంటూ అలా డోర్ తెరుచుకొని లోపలికి వెళ్తుంది. ఏంటి అని చెప్పి గగన్ సీరియస్గా చూసి అడుగుతూ ఉంటాడు. పైన బట్టలు ఆరేసాను అని చెప్పి భూమి అలా బట్టలు తీసుకోవడానికి వెళ్తున్నట్టుగా నటిస్తూ అమ్మాయిని చూస్తుంది. అమ్మాయి చాలా బాగుంది, కొంప తీసి ఈ తలతిక్క గారు పెళ్ళికి ఓకే చెప్పేస్తారే ఏంటి అని చెప్పి భూమి టెన్షన్ పడుతుంది. తన దగ్గరున్న ఫోన్తో ల్యాండ్లైన్కి కాల్ చేసి ఆ ఫోన్ని పూల కుండీల మధ్యలో పెట్టేసి వాళ్ళ మాటలు వినాలని అనుకుంటుంది. బట్టలు ఆరలేదని చెప్పి మళ్ళీ కిందకు వచ్చి ల్యాండ్ ఫోన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటే ఆ ఫోన్ నాకే చేసింది నేనే కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు చేసావా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటే
నాకు తెలిసిన వాళ్ళు చేశారని చెప్పి భూమి ల్యాండ్ ఫోన్ దగ్గరకు వచ్చి లిఫ్ట్ చేసి వాళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది. ఇక అప్పుడు ఆ అమ్మాయి గగన్తో నాకు మా ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఇస్తారు, నేను ఓకే చెబితే మా వాళ్ళకు కూడా ఈ పెళ్ళి ఓకే అని చెప్పి అంటూ ఉంటుంది. మరి మీ ఒపీనియన్ ఏంటో చెప్పలేదు అని చెప్పి ఆ అమ్మాయి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ నా వరకు పెళ్ళి గురించి ఎటువంటి ఒపీనియన్ లేదు, మా అమ్మని మీరు బాగా చూసుకుంటే నాకు అదే చాలు అని చెప్పి అంటూ ఉంటే ఆంటీని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను, ఆంటీతో ఒక్క పని కూడా చేయనివ్వను అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఇలానే చెబుతారు, పెళ్లి తర్వాత అలా ఉండాలి కదా అని చెప్పి భూమి అందరూ భూమిలాగా ఉండలేరు కదా అంటూ అలా కొంపదీసి ఈ తలతిక్క గారు ఓకే చెప్పేస్తారా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి ఆ అమ్మాయి కిందకు వచ్చిన తర్వాత అబ్బాయి నాకు బాగా నచ్చాడు అని చెప్పి అమ్మాయి చెప్పడంతో అప్పుడు గగన్ నాకు కూడా అమ్మాయి నచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అయితే ముహూర్తాలు పెడదామని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే అప్పుడు భూమి ఏంటి నచ్చేది, మీకు నచ్చితే సరిపోతుందా, ఆంటీకి నచ్చక్కర్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. మా అమ్మాయికి ఏం తక్కువ, మా అమ్మాయి ఎవరికైనా నచ్చుతుంది అని చెప్పి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా అంటూ ఉంటారు. ఇక అప్పుడు భూమి అసలు ఆ అమ్మాయితో మీరు మాట్లాడింది ఏంటి, మా అమ్మను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటే చాలు, అసలు నేను ఈ పెళ్లి చేసుకునేదే మా అమ్మ కోసం అని మాట్లాడారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నేను అలా మాట్లాడానని నీకులా తెలుసు అని చెప్పి గగన అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి దొరికిపోయి నాలుక ఖర్చుకుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.